ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి యూత్కి, గర్ల్స్ అండ్ బాయ్స్. సో కంపల్సరీ చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా వల్ల నేను వీడియో తీసినందుకు ఒక్కరు మాడినా కానీ నేను హ్యాపీ. ఓకేనా గైస్, వాచ్ ఇట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే కాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ 2 days నుంచి వీడియోస్ చేయట్లేను, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి. సో ఈరోజు వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యూత్కి ఇన్స్పైర్ అయ్యే వీడియో. సో మొత్తం మన హైదరాబాద్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం అనలైజ్ చేసి వీడియో చేస్తున్నాను. అసలు మొత్తం రైనీ ఎలా ఉందో చూడండి, మొత్తం డేంజర్ కంటే డేంజర్గా ఉంది. మనమైతే ఇప్పుడు కారులోకి వెళ్ళి గరం వేసుకొని హీటర్ వేసుకొని మంచిగా కూర్చుందాం. కొంచెం వర్క్ ఉంది, కొంచెం బయటికి వెళ్ళేది ఉంది. సో ఇప్పుడైతే చూడండి, టైం వచ్చేసి మార్నింగ్ 7:20 అవుతుంది. సో హీటర్ ఇప్పుడే వేసి కూర్చున్నాను. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా సీరియస్ మ్యాటరు. ఎందుకనంటే యూత్ అనేది చాలా అంటే చాలా చెడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక కొంతమంది ఎంతో నాలెడ్జ్ పెట్టుకొని కూడా ఆఫ్ మైండెడ్ లాగా బిహేవ్ చేస్తుంటారు. లైక్ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నుంచి నేను డిగ్రేడ్ చేయాలని కాదు. సో ఆయన మంచి పొజిషన్లో ఉండి అలా చేశాడనేది నాకు నచ్చలేదు. సో ఎందుకు ఏం జరిగింది అనేది ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. ఏంటంటే గైస్, టాపిక్ వచ్చేసి క్యాప్షన్ ఏం పెట్టారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆయన ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నాడంట. అతని నేమ్ వచ్చేసి హితేష్ వచ్చేసి ల్యాంకో హిల్స్ ఉంది కదా, ల్యాంకో హిల్స్లో రెంట్కుంటారంట వాళ్ళు ఒక 3-4 మెంబర్స్. సో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేయకూడదు. సో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ వర్క్ పక్కన పెట్టేస్తే మేనేజర్ పోస్ట్ అంటే నాటే జోక్ కదా. సో ఎన్ని బాధ్యతలు ఉంటాయి, నీకు ఎంత టాలెంట్ ఉంటే మేనేజర్ పోస్ట్ తీసుకుంటావు బ్రో. అట్లాంటిది నిన్ను నమ్మి ఒక పెద్ద కంపెనీ, యుఎస్ కంపెనీ నీ చేతిలో పెడితే అంత గుడ్డిగా ఇలా నమ్మావు బ్రో, నాకు అర్థం కాదు. ఏంటి అంటే లవ్ మ్యాటర్ అంట. 4 months బ్యాక్ మన బ్రోకి బ్రేకప్ అయిపోయిందంట. సో బ్రేకప్ అయిన దగ్గర నుంచి మొత్తం డిప్రెషన్లోనే ఉన్నాడంట. మరి ఆమె అంత అందగతేనా, లేకుంటే ఆమె పోతే ఇంకొక దొరకరా? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏముంది బ్రో, ఎంతమంది దొరుకుతారు? సరే, నీకు లవ్ చేసినావు, నువ్వు సీరియస్గా తీసుకున్నావు లవ్ని, నువ్వు చాలా డీప్గా తీసుకున్నావు, బట్ తను తీసుకోలేదు కదా. సో నీకు మేనేజర్ హోదాలో ఉండి నువ్వెందుకు అంత ఆలోచించలేవు బ్రో? నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు మంచిగా ల్యాంకో హిల్స్ అంటే నాటో జోక్, ఒక లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు హితేష్ బ్రో. నువ్వు ఈరోజు దినం నువ్వు లేవు, కాకపోతే నీలాంటి వాళ్ళు మారాలనే ఉద్దేశంతో నేనేం మెన్షన్ చేసి నీ టాపిక్ రేజ్ చేస్తున్నా. నేను ల్యాంకో హిల్స్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ, మేనేజర్ పోస్ట్ చేసుకుంటూ, దాంట్లో మేనేజర్గా చేసుకుంటూ ల్యాంకో హిల్స్లో ఉన్నావంటే నువ్వు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. అట్లాంటిది నీకు ఒక బ్రదర్ ఉన్నాడు ప్రమోద్ అని చెప్పి, ఆ బ్రదర్ గురించి ఆలోచించావా? మీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ల్యాంకో హిల్స్లో ఉంటూ మీ పేరెంట్స్, అరే నా కొడుకు మంచి జాబ్ చేస్తున్నాడు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకునే లోపే నువ్వు ఇలా అయిపోయింది అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ తమ్ముడు ఎంత బాధపడతాడు? మీ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడంట. ఎక్కడ? మన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడంట. మా అన్నయ్యకి సో అండ్ సో 4 months బ్యాక్ ఇట్లా బ్రేకప్ అయిపోయింది ఒక అమ్మాయితో. సో అప్పటి నుంచి డిప్రెషన్ అయిపోయింది. ఆమె వల్లే ఇది జరిగింది. హ్యాంగ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? అసలు సీరియస్లీ ఎంత చిన్న పిల్లని మా మైండ్ సెట్ లాగా చేసేసావు బ్రో. హ్యాంగ్ చేసుకుంటే అసలు నీ ప్రాణం అనేది ఇక్కడే ఉంటుందంట. ఎంతోమంది చెప్తారు, అరే హ్యాంగ్ చేసుకోవద్దు, ఏమంటారు, పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ పోసుకోవద్దు, యాక్సిడెంట్ ఇవన్నీ మనం ఇక్కడనే ఆత్మలు తిరుగుతాయని చెప్పి చాలామంది చెప్తారు. అది నిజమే అది. సో నువ్వు అది చేసుకోవడానికి ఇప్పుడు ఎవరు బ్రో బాధపడేది? అమ్మాయి బాధపడుతుందా బ్రో? మా అంటే పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయిని పిలిపించి ఇంట్రాగేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఆమెని, అరే నాది కాదు, నా తప్పు లేదు అని చెప్పి 4 months బ్యాక్ బ్రేకప్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ నీకు ఆల్రెడీ కాలేజ్లో 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఏముండదు. నువ్వే డిప్రెషన్ అయ్యి, నువ్వే మందు తాగి, నువ్వే చేసుకొని, నువ్వే చేసి లాస్ట్కి వచ్చే లోపల నువ్వే జీరో వెళ్ళిపోయావు బ్రో. లాస్ట్కి బాధపడేది మీ తమ్ముడు, మీ మమ్మీ, డాడీ బ్రో. దాంట్లో వచ్చేసి వాళ్ళ తమ్మునికి ఇతని మైండ్ సెట్ తెలిసి అడిగాడంట,
అరే ఇట్లా కాల్ చేద్దాము అని చెప్పి చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. లిఫ్ట్ చేయకపోయేసరికి అందులో ఉన్న పర్సన్ ఇలా రూమ్మేట్ వచ్చేసి చిరంజీవి అనే వ్యక్తికి కాల్ చేస్తే, నువ్వు అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇది పరిస్థితి, ఒకసారి తొందరగా వెళ్ళవా అని అంటే, తొందరగా వెళ్తే అక్కడికి వెళ్ళే లోపల డోర్ తీయట్లేదంట. ఆ డోర్ ఎలాగో తీసి లోపలికి వెళ్తే హ్యాంగ్ చేసుకుని ఉన్నాడంట. ఆయన పరిస్థితి ఏంది? నీతో పాటు ఉన్న మీరు చిల్ అయ్యి ఎంజాయ్ చేసి అలా చూసే లోపట్ల మీ రూమ్మేట్ పరిస్థితి ఏంది? ఆ రూమ్మేట్ చూసిన తర్వాత మీ తమ్మునికి ఫోన్ చేసి మీ అన్నయ్య ఇలా చేసుకున్నాడు, ఇది పరిస్థితి అని అంటే, మీ తమ్ముని పరిస్థితి ఏంది? ఎక్కడనో ఉంటాడు, వచ్చేటప్పుడు ఏమన్నా అయితే ఆయన పరిస్థితి ఏంది? మీ పేరెంట్స్కి ఏంటి, ఇప్పుడు భూమి మీదకి వచ్చావు, మీ పేరెంట్స్కి ఏమి ఇచ్చిపోయావు? అసలు ఏం చేయకున్నా గాయస్, నిజంగా చెప్తున్నా కదా, మీరు ఏం చేయకున్నా కానీ ఇంట్లో కూర్చొని తిని కూర్చోండి, కానీ పేరెంట్స్కి మాత్రం బాధ పెట్టకండి గాయస్ ప్లీజ్. ఎందుకంటే ఒక్క అమ్మాయి పోయింది అనుకో, ఫుల్ మంది అమ్మాయిలు వస్తారు. మీకు డిప్రెషన్లో ఎవరు చెప్పండి టిప్పు నేను చెప్తాను ఇప్పుడు చూడండి, సీరియస్లీ చెప్తున్నా. మీకు ఒకవేళ బ్రేకప్ అయిపోయి మీరు సీరియస్ అయ్యి నేను పెళ్లి చేసుకుంటారా బాయ్, క్యాష్ ఫీలింగ్ కాదు, మత ఫీలింగ్ కాదు, ఇంకోటి లవడలా ఫీలింగ్ కాదు, అర్థమైందా? ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి, నా ఇంట్లో ఒప్పుకోరు, లవడ ఒప్పుకోరు అంటే అప్పుడే అడుగురి ముందు. ఇప్పుడు ఎన్ని గణము మొత్తం బాయ్సే చనిపోతున్నారు, మొత్తం గర్ల్స్ అనేది హరాస్మెంట్ అది అనేది కామన్గా తీసేసుకున్నారు. అంతా మొత్తం కుక్కర్లో, హనీమూన్లో ప్రతిదీ ఇదే జరుగుతుంది. హ్యాంగింగ్ గీంగింగ్ అన్నీ బొచ్చు మన బాయ్సే మొత్తం మొగోళ్ళే చనిపోతున్నారు. సో మొగోళ్ళే చనిపోతున్నారు అని చెప్పి నేను మొగోళ్ళని అది చేయట్లేను, మీరు తెలుసుకోండిరా బాబు అని చెప్పి చెప్తున్నాను. మీకు ఒకటే టిప్ చెప్తున్నాను నేను, నీకు ఒకవేళ బ్రేకప్ అయిపోయింది, ఆమె మీద ఇంట్రెస్టెడ్గా ఉంది, నీకు గుద్దల దమ్ముంటే ఇంటికి పోయి అడిగి, అమ్మాయి కరెక్ట్ ఉంటే ఇంటికి వెళ్ళి అడిగి నువ్వు మ్యారేజ్ చేసేసుకో. లేదు నాతో అయితలేదు రా బాయ్, నా గుద్దల దమ్ము సరిపోతలేదు అని వెంటనే అమ్మాయి బ్రేకప్ అయిపోగానే వెంటనే ఇంకొక అమ్మాయిని చూసుకో, నీ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నువ్వు ఒకవేళ అమ్మాయిని చూసుకోకుండా ఇట్లానే ఉన్నావు అనుకో, డిప్రెషన్లో పోయి మొడ్డ గుడిసి పోతావు, గదే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చే లోపట్ల హితేష్ పరిస్థితి ఏమైంది? అమ్మాయి మంచిగా ఉంది, అందరు మంచిగా ఉన్నారు, వాళ్ళ బ్రదర్కి వాళ్ళ మమ్మీ డాడీకే మొత్తం బాధపడి వాళ్ళని లైఫే లేకుండా అయిపోయింది. ల్యాంగ్వేజ్ హిల్స్లో నువ్వు మెయింటైన్ చేసావంటే లగ్జరీ లైఫ్ బ్రో. ఏంది బ్రో ఇలా చేసి వెళ్ళిపోయావు? ఒక్క అమ్మాయి కాకుండా దునియా అమ్మాయిలు ఉన్నారు బ్రో ఈ సమాజంలో. సీరియస్లీ గైస్, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా కదా, మీరు తెలుసుకోండి, లైఫ్ ఏంటో తెలుసుకోండి. ఏదో ఇంటర్ అయిపోగానే బీటెక్ చేసి 4 years తర్వాత ఏమంటే నేను మంచి కష్టపడ్డా, నేను జాబ్ చేసుకున్న తర్వాత బ్రెయిన్ లేకుంటే దేనికి బ్రో? నీ జాబ్ ఎందుకు, నీ బతికేందుకు, దేనికోసం? మనం మార్కెట్లో తిరుగుతున్నాం, సర్కిల్ ఒక మెయింటైన్ చేసి అరే ఎవరు ఏంది, ఏం కదా, ఏం లక్ష్యం, మనం చిన్నపిల్లలమా బ్రో? సీరియస్లీ చెప్తున్నా నేను, చిన్నపిల్లలలాగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకేం అవసరం బ్రో ఇప్పుడు ఈ వీడియో రేజ్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రో? నీ టాపిక్ తీయాల్సిన అవసరం ఏముంది? నాకు వ్యూస్ కోసం కాదు బ్రో, యాక్చువల్గా ఈ వీడియో మాత్రం వ్యూస్ కోసం అయితే కాదు. నీలాంటి వాళ్ళు ఒక్కరన్నా ఇద్దరన్నా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో నేను రేజ్ చేశాను. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను సారీ ఎందుకు చెప్పానంటే, మీ బ్రదర్ చూశాడు అనుకోండి, అరే మా అన్నయ్య వీడియో అనే ఉద్దేశంతోనే ఉంటుందనే ఉద్దేశంతో నేను అనేది మెన్షన్ చేస్తున్నాను, సారీ. ఎందుకంటే మీ బ్రదర్ లాగానే ప్రమోద్ గారు, మీ బ్రదర్ లాగానే ఇంకొకరు చనిపోవద్దనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకరు చేయకండి, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి 10 సార్లు. ఇదేం ప్యాషన్ కాదు చనిపోతే మళ్ళీ రావడానికి, ఇది మూవీ కాదు. అంత మైండ్ సెట్ ఉంది, మేనేజర్ పోస్ట్లో ఉన్నావంటే నీకు నిన్ను కంపెనీ యూఎస్ ప్రాజెక్టే, యూఎస్ క్లయింట్సే నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారంటే నువ్వేంటి బ్రో? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి గురించి చనిపోయినావు బ్రో, ఏంది బ్రో? అసలు నాకైతే మంచిగా అనిపిస్తలేదు బ్రో. ఎనీవే, నీ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మంచి సమాధానం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో. ఈరోజు అయితే వీడియో అయితే ఇదే. దీనివల్ల యూత్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరు మాత్రం మీకు ఒకవేళ బ్రేకప్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని చూసుకోండి, ఇంకొక అబ్బాయిని చూసుకోండి, వెంటనే చేసేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళకండి. బ్యాక్కి వెళ్ళి నేను ఒప్పుకుంటారా అబ్బాయి, నేను సీరియస్ రిలేషన్లో ఉన్నాను, నేను ఏమైనా చేస్తానంటే వాళ్ళ ఇంటికాడికి పోయి నేను ఇది నా పరిస్థితి, ఇది నా లెవెల్, ఇది నా బతికిది, నేను జాబ్ చేస్తున్నాను, నీ బిడ్డను చూసుకునే బాధ్యత నీకుంది అని చెప్పి నువ్వు అడిగేంత గుద్దలదమ్ము ఉంటే నువ్వు లవ్ చేయి. లేదంటే గుద్దరెండు మూసుకొని నీ పని, నీ పేరెంట్స్, నీ కథ, నీ వర్క్ నువ్వు చూసేసుకో. లేకుంటే ముడల గురించి గిట్లనే పోతారు. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి, కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సబ్స్క్రైబింగ్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఓకేనా, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, బాయ్ బాయ్. స్టే హెల్దీ అంటే నువ్వు ఫిట్నెస్కి సంబంధించింది అని చెప్పి చెప్తాను. స్టే స్ట్రాంగ్ అంటే ఇలాంటి అడ్డమైన ఆలోచనలు తీసేయండి, స్ట్రాంగ్ ఉండండి. స్ట్రాంగ్ ఉంటేనే కదా మీది ముందరికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే నేను స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్ అనేది హార్ట్ని స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను, బ్రెయిన్ కూడా స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. ఈ రెండు స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, నువ్వు ఎక్కడన్నా విన్ అవుతావు. విన్ కాకుండా నువ్వు ఇది నీకు లేదనుకో, నువ్వు ఎక్కడున్నా జీరోనే, నువ్వు ఎంత సంపాదించినా దండగానే. సో అక్కడిక్కడ చేసి మెయిన్గా వచ్చేసి బ్యాచులర్ వాళ్ళకి రూమ్స్ లేకుండా చేస్తున్నారు బ్రో మీలాంటి వాళ్ళు. ల్యాంకో హిల్స్లో ఇచ్చారంటే ఎంత సెక్యూర్ ఉంటుంది. ల్యాంకో హిల్స్ అంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్యాచులర్స్కి ఇస్తారా? ఇవ్వరు. ఎప్పుడు ఏ టైంలో చేస్తున్నారో, ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి బ్యాచులర్స్కి అనేది రూమ్స్ అనేది హైదరాబాద్లో ఇవ్వట్లేదు అసలు. ఇచ్చినా కానీ వాళ్ళు మందని, చిల్లని, అమ్మాయి అని, ఇంక ఇట్లా ఊరిలని, అవి అని, ఇవని, ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బద్నాం అయ్యేది ఎవరు, బ్లేమ్ అయ్యేది ఎవరు? ల్యాంకో హిల్స్ అని చెప్పి బ్లేమ్ అయిపోయింది పెద్ద కమ్యూనిటీ. ప్లస్ మెయిన్గా ఇప్పుడు దాంట్లో ఉన్న రెంట్కున్న మీరు రూము వాళ్ళు కూడా బ్లేమ్ అవుతారు. అరే ఏమైంది, ఎంక్వైరీ ఏంది, ఆధార్ కార్డు ఏంది అని పోలీసు వాళ్ళు వెళ్ళరా? సో అన్నిటికీ మైనసే. సో చూసి ఉండండి, ఓకేనా? స్ట్రాంగ్గా ఉండండి, ఏది పెట్టించుకోకండి. లవడలా లవ్, నిజంగా చెప్తున్నా, లవడలా లవ్. గుద్దలా గమ్ముంటే పెళ్ళి చేసుకో, లేదంటే గుద్ద మూసుకో, అంతే. ఇక టేక్ కేర్.